ఇతడొక లాయర్. పెళ్లి రోజు తన భార్యకు ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు. ఆ మేరకు ఓ మొబైల్ షాప్లో 49,000 విలువ చేసే మొబైల్ కొన్నాడు. ఇంటికి తీసుకెళ్లి భార్య చేతిలో పెట్టాడు. ఆమె సంతోషంలో పొంగిపోయింది. ప్రేమతో భర్త తెచ్చిన మొబైల్ను ఆన్ చేసింది. అంతే, కొన్ని నిమిషాల్లో పోలీసులు వచ్చి ఆ ఇంటి తలుపు తట్టారు. దాంతో ఆ దంపతులు షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళ్తే, కోల్కతాకు చెందిన ఓ న్యాయవాది పెళ్లి రోజు కానుకగా తన భార్యకు ఖరీదైన మొబైల్ ఫోన్ కొనిచ్చాడు. 49,000 పెట్టి భర్త కొనిచ్చిన ఆ ఫోన్ను భార్య ఆన్ చేయగానే పోలీసులు రంగప్రవేశం చేశారు. గుజరాత్ రాష్ట్రం రాజ్కోట్కు చెందిన పోలీసులు ఆ ఇంటి తలుపు తట్టారు. తలుపు తీసిన దంపతులు పోలీసులను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ ఫోన్తో సైబర్ నేరాలకు పాల్పడ్డారని పోలీసులు గద్దించడంతో భయంతో వణికిపోయారు. తాము ఇవాళే మొబైల్ షాప్ నుంచి ఈ మొబైల్ కొనుగోలు చేశామని, తాము ఏ నేరం చేయలేదని చెప్పారు. రాజ్కోట్ పోలీసుల సూచన మేరకు ఆ దంపతులు రాత్రికి రాత్రే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు మొబైల్ షాప్పై రైడ్ చేశారు. ఆ షాప్లో డాక్యుమెంట్స్ అన్ని సక్రమంగానే ఉండటంతో మొబైల్స్ డిస్ట్రిబ్యూటర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా పెళ్లి రోజు నాడు సంతోషంగా గడుపుతామనుకున్న ఆ లాయర్ దంపతులకు మొబైల్ గిఫ్ట్ ఓ పీడకలని మిగిల్చింది. రాత్రంతా వారు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఏ నేరం చేయకపోయినా తమ జీవితంలో ఓ ముఖ్యమైన రాత్రిని వారు అవస్థలు పడాల్సి వచ్చింది.